సిటీలో వర్షం దంచుకొడుతోంది. సికింద్రాబాద్, పారడైజ్, బేగంపేటలోని వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం కురుస్తోంది. ఇక ఇప్పటికే 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వర్షంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. ఇది చిరుజల్లులతోటి మొదలైనటువంటి వర్షం కాస్త పెద్ద వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి గమనించినట్లయితే సిటీ అంతా కూడా ఉదయం పూట అంతా వెదర్ క్లౌడీగా ఉండి సాయంత్రం అవగానే ఒక్కసారిగా పెద్ద స్థాయిలో వర్షం కురుస్తూ ఉంది. ప్రజెంట్ అయితే సిటీ శివారు ప్రాంతాల నుంచి మొదలైనటువంటి వర్షం ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా కూడా ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. ఎల్బీ నగరు, నాగోలు, వనస్థలీపురం, హయత్ నగరు, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, కర్మన్ఘట్, చంపాపేట జిల్లాల పరిసర ప్రాంతాల్లో కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా ఉప్పలు, బోడుప్పలు, ఫిర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రాణిగంజ్, ప్యారడైజు, బేగంపేట, రామ్గోపాల్పేట, మోండా మార్కెట్, బన్సిలాల్పేట, సీతాఫల్ మండి, బౌద్ధ నగరు, మెట్టుగూడ, అడ్డగుట్ట, మారేడుపల్లి, సికింద్రాబాదు, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ప్రజెంట్ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగలు, గుండ్లపోచంపల్లి, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూరు, గాజుల రామారంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించి సెంట్రల్ సిటీ, సౌత్ సిటీ, ఈస్ట్ సిటీ, వెస్ట్ సిటీ, నార్త్ సౌత్ సిటీ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. అదేవిధంగా ఇటు ఓల్డ్ సిటీలతో పాటు ఇటు కోటి, అబిడ్స్, అదేవిధంగా కూకట్పల్లి, అమీర్పేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు ఒక గంట సేపటి నుంచి అయితే వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదే విధమైనటువంటి వర్షం దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వచ్చేటటువంటి పబ్లిక్ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కూడా చిరుజల్లులతోటి కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించి కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఆదివారం కావడంతో పెద్దగా అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్కు సంబంధించి పబ్లిక్ కూడా పెద్దగా ఎక్కువ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. కానీ ఇవాళ తొలి రోజు బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ చేసేటటువంటి మహిళలు చాలామంది కూడా ఇటు కూకట్పల్లి, ఇటు ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ వర్షంలో సైతం కొంత మహిళలు బతుకమ్మ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ వర్షాలు అంటే చిరుజల్లులతోటి మొదలైనటువంటి వర్షం భారీ స్థాయిలో కూడా కురిసే అవకాశం ఉందంటూ అటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది, మాన్సూన్కు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు నీళ్లు నిల్వ ఉండే చోట అయితే అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా అంటే ఇటీవల దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అక్కడక్కడ రాత్రి సమయంలో అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. అదేవిధంగా ఈ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీసులు కానివ్వండి, హైడ్రాకు సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీలో కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా అంటే ఎక్కడ వర్షం కురిసినా
పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలలో ఉండే పబ్లిక్కి ఎక్కడెక్కడైతే భారీ స్థాయిలో వరదలు వచ్చే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో మాన్సూన్కు సంబంధించినటువంటి టీమ్స్ అధికారులు అందరు కూడా అలర్ట్ అయ్యారు. అదేవిధంగా రాత్రి సమయం లోపల పెద్ద ఎత్తున వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ అవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్తూ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.